బ్రహ్మ విష్ణు శివాదీనామహం ఆజ్యాపరత్పరం సగుణ నిర్గుణాజా వివరా స్వేచ్ఛా నిత్యా నిత్య సర్వరూప సర్వకారణ కారణం బీజరూపా చ సర్వేషామూల పరికృతిరీశ్వరీ. వైభవంగా శరన్నవరాత్రులు జరుగుతున్నటువంటి ఇంద్రకీలాద్రి విజయపురి ఈనాటి విజయవాడలో ఆ ఇంద్రకీలాద్రి యొక్క చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఎంతగానో ఉంది. అమ్మవారు ఏమంటారంటే, బ్రహ్మ విష్ణు శివాది దేవతల కంటే ముందుగా అవతరించిన దాన్ని, మొట్టమొదటి నేనే పరాత్పరిని, సగుణ నిర్గుణ స్వరూపాన్ని, అయినా నేనెప్పుడు స్వేచ్ఛగానే ఉంటాను, నేను నిత్యురాలని. నన్ను రామకృష్ణాదులు కూడా పూజించారు. త్రేతాయుగంలో రావణ సంహారంలో రాముడు, అలాగే కృష్ణ పరమాత్మ గోలోకంలో చైత్రమాసంలో పూజించారు. ఈ దేవిని స్తోత్రించి వాడు విజయం పొందారు. అదే కాక ఆంధ్రప్రదేశ్ను పాలిన ఎంతోమంది రాజులు రాజవంశీకులు కూడా ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు అంటంలో ఎటువంటి సందేహం లేదు. అయితే క్షేత్రానికి ఒక కథ ఉంటుంది. పూర్వకాలంలో ధను అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. అతనికి రంభ కరంభులు అనేవాడు సంతానం కలిగారు. ఒకడు నీటిలో ఒక చెట్టు మీద తపస్సు చేస్తుంటే, వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు తపస్సు చేసి ఏదన్నా వరాలు పొందితే జనావళికి అన్ని లోకాలకి మొప్పని తెలుసుకున్న ఇంద్రుడు అతను ఇబ్బంది పెట్టాడు. అప్పుడు అతను ఒకరిని చంపేశాడు, నీడలో చేసేవాడిని. అప్పుడు మళ్ళా మిగిలినటువంటి చాలా విచారుడై సోదరమూర్తికి రంభుడు ఏం చేశాడంటే, ఆ యొక్క ఈ శంకరుని గురించి తపస్సు చేసి అప్పుడు ఆయన వల్ల వరం తెచ్చుకున్నాడు. పుత్ర సంతతి లేదు నాకు, నువ్వే నా కొడుకుగా పుట్టాలని శంకరుని అడిగాడు. అలా రుద్రాంశతో ఆయన సంతానం కలగటం. రాక్షస స్వభావంలో వాళ్ళకుని తమో గుణం కనుక మధ్యలో ఒక మహిషిని బలాత్కారం చేశాడు. దానివల్ల కొంతకాలానికి మహిషాసురుడు అనేవాడు పుట్టాడు. అసురుడు రంగానే రాక్షస గుణాలు ఉంటాయి కనుక యజ్ఞాలను ధ్వంసం చేయటం, ఋషుల్ని ఇబ్బంది పెట్టడం, మునివాటికి వెళ్ళటం, ఇలా మునిలోకాలని గెజగెజలాడిస్తున్నప్పుడు కాత్యాయని మహర్షి ఆశ్రమానికి కూడా వెళ్ళాడు. స్త్రీ రూపంలో ధరించాడు. అతని యొక్క శిష్యుని బాధిస్తుంటే అప్పుడు ఆ మహర్షి ఉగ్రుడై చెప్పించాడు, నీకు స్త్రీ చేతిలో మరణం ఉంటుందని చెప్పి. ఆ విధంగా చేస్తే 3వ జన్మలో ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మవరాలు పొందాడు. ఒక్కొక్క జన్మలో ఒకటి చేత పోయాడు. ఒక జన్మలో ఉగ్రజుని చంపింది, ఇంకో జన్మలో ఇంకొకళ్ళు భద్రకాళి రూపంలో మనిషిని ఒట్టుపెట్టింది. ఇక 3వ దానిలో ఆయన ఇష్టావతిగా ఉంటే మహాకాళి అతను ఒరిసిపెట్టి తల నరికి రక్తపానం చేస్తున్నట్లు ఒక కళ వచ్చింది అతనికి. అతను భయభ్రాంతులై అమ్మను గురించి అడిగితే, నువ్వు రుద్రాంశ సంభవుడివి, నీకేమిటిని చెప్తే, నీ చేతిలో హతం ఉండడానికి తప్పదు, కానీ నాకు యజ్ఞంలో అర్హత ఇవ్వు అని చెప్పాడు. దానికి ఆవిడ సరే అంది. అతన్ని ఒడిసి పట్టుకుని అతని యొక్క తల మీద కాలు పెట్టింది ఏదైతే ఉందో అదే మహిషాసుర మధ్యనగా ఆమె కనకదుర్గ యొక్క అవతారాలు. ఈ 9 అసలు స్వరూపం కనకదుర్గ. ఆవిడ లక్ష్మీ అవతారం వేసిన, కాత్యాయని అవతారం వేసిన 2. కనకదుర్గని మనం ముందుగా పూజించుకుంటూ దుర్గతో పాటు ఇవి కూడా అలా ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గగా వెలిసినటువంటి చరిత్ర మనకు వస్తుంది. ఇలా చూసుకుంటే శరన్నవరాత్రుల్లో ఎంతోమంది దుర్గాదేవి వహించింది. వాళ్ళలో ఒక్కొక్క తిథిని ఒక్కొక్కరిని వర్ణించింది. పాడ్యమి రోజులో శివశక్తిగా గజముఖాసురుణ్ణి, ద్వితీయ తదియ నాడు జ్ఞానశక్తిగా కురంగాసురుణ్ణి, చవితి నాడు క్రియాశక్తిగా రక్తబీజుణ్ణి, పంచమి రోజున మంత్రశక్తిగా అసురాసురుడిని, షష్ఠి తిథి నాడు కాళికాశక్తిని, చండముండాసురుణ్ణి, సప్తమి నాడు పరాశక్తిగా నిశింభాసురుణ్ణి, అష్టమి రోజున దుర్గాష్టమి రోజున సింహికాసురుణ్ణి, మహర్నమి రోజున చిచ్ఛిన్న స్వరూపాన్ని ధరించి లోకకంటకుడైన మహిషాసురుని చంపింది. ఇక మనకి దుర్గాష్టమి, మహర్నమి అంటే ఈ అవతారాల్లో ఆవిడే వధించినది గుర్తుకోవాలి. 9 రోజులు ఈ ఉత్సవాలు చేస్తారు. ఈ వ్రతం చేయటం వల్ల నవరాత్రుల వ్రతం ఉంటారు. దీన్ని శ్రద్ధగా 9 సంవత్సరాలు నవరాత్రం చేసి 9వ సంవత్సరం అష్టమి నాడు అర్ధరాత్రి ప్రత్యక్షమై అనేక వరాలిచ్చి వైశ్యుని యొక్క కోరికలు తీర్చిందని చెప్పి మనకు సప్తశతిలో వస్తుంది. ఇలాగే శుంభని శుంభులు వీళ్ళు వస్తూ ఉంటారు. విజయపురి అనే పేరుతో కూడా పిలువబడిందని చెప్పి విజయవాడని స్కాంద పురాణంలో మనకు కనిపించింది. దీనికి సంబంధించిన ఎన్నో చరిత్రలు ఉన్నాయి. మనకి గొప్ప ఇహపర యోగాల ముక్తి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందే ఈ యొక్క ఇంద్రకీలాద్రి. దీని పక్కనే కృష్ణవేణి నది ప్రవహిస్తూ ఉంటుంది. తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు. మరి వాళ్ళకి భాగ్యం ప్రసాదించాలని ఒక యక్షుడు క్షీరుడనేవాడు వరం కోరాడు. తథాస్తన్నారు పరమేశ్వరుడు.
ఆ ఇంద్రుడు కీలుడు ఇద్దరు చేశారు కనుక ఇంద్రకీలాద్రి కనుక మనకి ఆవిడకున్నటువంటి ఆ యొక్క 8 చేతుల్లో అది శంఖ, పేత, శూల, పాశ, అంకాశ, మౌరి, శానకలాదేవి అని ఉంటుంటాయి. ఈ చక్రం ఒకటి స్థాపించారు. ఆ ఉగ్రశక్తిని తగ్గించడానికి శంకరభగవత్పాదుల వారు ఒక చక్రాన్ని కూడా పెట్టారు. ఆ చక్రాన్ని పక్కన గణపతి దేవతామూర్తి కూడా ఉంటుంది. ఇవన్నీ తర్వాత వచ్చిన మార్పులు. కిరాతార్జున కథ కూడా ఇక్కడే ఉంది. ఆ ఈశ్వరుడు అర్జునుడు వాళ్ళిద్దరు బాణాలు పంపిస్తే ఒకేసారి వాళ్ళిద్దరి బాణాలు వెళ్ళి ఒక పందిని బాధ పెడితే నాదంటూ వచ్చారు. ఆ పోరాటంలో వాళ్ళు చేశారు కనుక ఆ అర్జునుడిని ఆయన స్వయంగా అనేక రకాల బాణాలతో వేధించిన అర్జునుడు వేసిన బాణాలని మాయమవుతున్నాయి. ఆయన వేసిన దాన్ని మాత్రం ఇదవుతుంది. చివరికి వాళ్ళు అన్ని పోగా ఆ యొక్క బాణాల యొక్క దీన్ని తీసుకెళ్ళి ఆయన్ని బాధాలని చెప్పి చూస్తే అప్పుడు ఏం చేశాడంటే ఆయన తపోభంగమైన నెమ్మదిగా తపస్సు చేసే అర్జునుడికి తపస్సు భంగమైంది. కిరాత వేషంలో సూర్యుడు ఒకేసారి వచ్చారు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన యుద్ధాన్ని మనం కిరాత అర్జున గాథ అని చెప్పుకున్నాం. ఇది భారవి రాసినటువంటి కథ. చివరికి ఇంద్రకీలాద్రి మీద ఆ ఒక శివలింగాన్ని ప్రతిష్టాపన చేశాడు అర్జునుడు. కారణం ఏంటంటే తన పరాక్రమం అంతా ఇదైపోయింది. ఆయన స్పర్శ వల్ల మళ్ళీ అతనికి ఆరోగ్యం చేకూరింది కనుక దీన్ని కృష్ణ తీరంలో ఉన్న ఇంద్రకీలాద్రి మీద ఒక దక్షిణ భాగంలో ఈ అర్జునుడు చెప్పినటువంటి లింగం కూడా మనకు కనపడుతుంది. ఈ కృష్ణ వేణి అనే జన్మ వృత్తాంతం కూడా ఎక్కడో సహ్యాద్రి పర్వతం నుంచి వస్తున్న ఈ నదులు ఎంతో ఇదిగా ఉంది. ఎట్లా చూస్తుంటో ఈ పట్టణం వెళ్తే చిన్న బెజ్జంగుండా వచ్చేవి. ఆ బెజ్జంగుండా ఈ నీళ్లు రావడం బెజ్జవాడ, అదే నెమ్మదిగా బ్లేజ్వాడ, బెజవాడగా మార్పులు చెందాయి. మార్పులు రావడం సంగతి చాలా సమయోచితం. ఇట్లా అనేక సందర్భాల్లో అనేక నదులు ఇచ్చి చివరికది దుర్గా కుండం అని కూడా ఉంది. దుర్గాదేవి ఆలయం పశ్చిమంలో ఒకప్పుడు కోడేరు ఉండేది, ఇప్పుడు లేదు. తర్వాత మార్పులతో ఇదైంది. ఈ దుర్గకొండ మహాత్యాన్ని కూడా అగస్త్యులు వారు శ్రీరామచంద్రమూర్తి తెలిపిన పురాణ కథ. దుర్గాదేవి కరెక్ట్గా నైరుతిగూడెంలో ఉన్న ఈశ్వరుని చేత ఈ దుర్గాకొండ నిర్మించబడింది. అన్ని నదులు అందులో కలుస్తాయనేటువంటిది ఒక విశ్వాసం. గంగానది, బ్రహ్మపుత్ర, శ్వేతభద్ర, సరస్వతి, యమున, తమస, విపాత ఇలాంటి నదులు, అనేక నదులు. అలాగే విష్ణుపాదోదక తీర్థం, మణికర్ణిక, జ్ఞానవాది, బ్రహ్మవాసి, రుద్రవాసి ఇన్ని వాటిల్లో వస్తుంటాయి. శక్తి పీఠంగా విజయవాడ తర్వాత అయింది. మనకి ఈ దేవి యొక్క కళేబరాన్ని దక్ష యజ్ఞంలో చివరికి భర్తకు జరిగిన అవమానానికి ఆవిడ ఆ యొక్క అగ్నిలో పడితే చివరిలో భర్త వచ్చి ఆమె యొక్క కళేబరాన్ని తీసుకుని ఆ కళేబరాన్ని తీసుకుని వింతగా నాట్యం చేస్తుంటే లోకాలకు ఉపద్రవం అని చెప్పి విష్ణుమూర్తి తన చక్రంతో ఆ కళేబరాన్ని ఖండాలుగా పడేశాడు. ఆ ఖండాలు 51 పలు స్థానంలో పడ్డాయని, అవన్నీ శక్తిపీఠాలని. వాటిలో 18 ముఖ్యమైనవి కాగా మిగిలిన శక్తిపీఠాల్లో విజయవాడ ఒకటని చెప్తారు. అది ఎంతవరకు అనేది తర్వాత పరిశోధనలు విషయం చెప్పినా, ఉన్నటువంటి చరిత్ర ఎవరెవరు చెప్పినా మనం దాన్ని అంగీకరించాలి. అందువల్ల ఆవిడ ఎంతో అభివృద్ధి చేశారు. క్రమంగా ఈనాడు భవానీ దీక్షలో కూడా వచ్చాయి. ఓంకార పంజర సుఖీ ఉపనిషదుజ్జాన కేళికల కంఠీ ఆగమ విపిన మయూరీ వాచ్యామంతర్విభావై గౌరీ భక్తాస్నాత్యాత్ర మల్లీశం దుర్గాతి నాశినీం దృష్ట్వా పాపాత్ ప్రముచ్యతే దేవలోకే వసీత్ సదా. ఈ కృష్ణానదీ తీరంలో ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి పర్వతంపై వేంచేసి ఉన్న కనకదుర్గాదేవి స్వయంభూవు. ఆవిడ ఈ వేదాలు ఉపనిషత్తులో ఉన్నటువంటి ఆ యొక్క పంజరంలో ప్రణవం అనేది ఉంటుంది, ఓంకారం అనేది. అటువంటిది ఈ తల్లి కనుక తపఫలానంతా ఇక్కడ ధారపోశారు. ఆదిశంకరులు ఇచ్చేసి శ్రీచక్రంలోని ఇందాక చెప్పినట్టు రౌద్ర బీజాలు తొలగించారు. శాంతమూర్తయింది. కృష్ణానది తీర్థం కూడా చాలా విశేషం. నదీ తీరం, నదిలో స్నానం, 360 తీర్థాల్లో స్నానం చేసి వస్తే ఎంత పుణ్యమో. తండ్రి అంత్యక్రియ కూడా అలాగే జరుగుతున్న పరశురాముడికి దత్తాత్రేయ మహర్షి చెప్పినట్టు విషయం కూడా అయింది. ఇకపోతే ముక్కు పడక కథ. నేను ఎలా ప్రవహించాలి, పరసం ఉరుగు వెలుగుతో వస్తాను, నేను నీ కొండ మీద ఉన్న నిన్ను దారి చేసుకు వెళ్ళాలంటే ఆవిడ నవ్వింది, నన్ను నా కొండను అధిగమించడం ఇప్పుడు కాదు, ఈ వైవస్వత మన్వంతరంలో
71 చతుర్యుగాలు ఉంటాయి. అంటే 4 సంవత్సరాల క్రితం యుగం. అలాంటి యుగాల్లో 77 జరిగాక జల ప్రళయం సంభవించి జగత్తు మొత్తం జల ప్రళయంలో లీనమైపోతుంది. అప్పుడు నువ్వు పొంగి నా ముక్కుకి ఉన్న ముక్కెరని తాకుదువుగా అని పిలిచింది. కృష్ణమ్మ సరేనమ్మ అని చెప్పింది. వేగం తగ్గించింది. ప్రశాంతంగా పెడుతోంది. ఇక్కడే ఆ కొండ నుంచి ప్రదేశం మనం ఇవాళ కూడా తెలుసుకోవచ్చు. యనమల కుదురుగా ప్రసిద్ధి కాక ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఉంది. నదిలో తేలితో వచ్చిన కొండ తేలుకొండగా ప్రసిద్ధమైంది. అది ఇంద్రశీలాద్రి నుంచి తేలుకొండ వరకు నదీ తీర ప్రాంతం యావత్తు దుర్గా తీర్థంగా అది ఇదైంది. దీనికి సంబంధించిన ఎన్నో 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 అమ్మవారికి గాజులుంటే ఇష్టం కనుక ముత్తైదులందరికీ రంగురంగుల గాజులు ఇస్తూ ఉంటారు. కనుక ఎవరెవరు భక్తి శ్రద్ధలతో పసుపు కుంకం చక్కటి చీర ఈ యొక్క పూలు గాజులు ఇవ్వాలి. ఒకసారి బెజవాడలో కనకవర్షం కూడా కురిసిందనేటువంటిది మనకి చాలా ఒక వృత్తాంతం ఉంది. ఏంటి ఆ వృత్తాంతం అంటే, మాధవరం అనే ఒక రాజు కుమారుడు ఉన్నాడు. రథాన్ని ఎక్కి వేగంగా రాజమార్గం మీదుగా కోటలోకి వస్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో చింత చిగురు అమ్ముకుని జీవించే ఒక బీదరాళి కుమారుడు రాజమార్గాన్ని దాడుతున్నాడు. అతను వచ్చి రథం కింద పడ్డాడు. యువరాజుకి పిల్లవాడు కనిపించాడు. అంతే ఒక్కసారిగా ఆ రథం పిల్లవాడిని తాకింది. వెంటనే పసివాడు నేలపై పడి మరణించాడు. యువరాజు అది గమనించకుండా ముందుకెళ్ళిపోయాడు. ఆ దృశ్యాన్ని చూసిన ఆ పిల్లవాని తల్లి గుండెలు బాదుకుంటూ రోధిస్తూ కుప్పకూలిపోయింది. తమ కుటుంబంలో ఏకైక సంతానం అలా అర్ధాంతరంగా మరణించేందుకు కుమిరి నలిగిపోయింది. ఈ దుస్సగడకి వేగంగా రథాన్ని నడిపిన యువరాజే కాలంను గ్రహించిన ఆ తల్లి మరణించిన తన కొడుకు భుజాన వేసుకుని రాజభవనానికి వెళ్ళి మహారాజు మాధవరమును అడిగాడు, మీ కుమారుడు ఇలా చేశాడు. ధర్మప్రభు అయిన మహారాజు వెంటనే భటుల్ని పంపించి సంఘటన వివరాలను తెలుసుకున్నాడు. ఈ తప్పు తన కుమారుడైన యువరాజు అని తెలుసుకున్నాడు. న్యాయమూర్తుల సలహా మేరకు కన్న కొడుకుని కూడా చూడకుండా ఆ బీదరాలి పుత్ర శోకానికి కారకుడైనందుకు మరణశిక్ష విధించాడు. బహిరంగంగా చెప్పాడు. అంతే. అప్పుడు ఆ అద్భుతమైన సంఘటన జరిగింది. ఆకాశమంతా తెల్ల మెరుపులు మెరుస్తూ కొద్ది గడియల సేపు కనక వర్షం కురిసింది. రాజుతో సహా అందరూ ఆశ్చర్యపరిచారు. అప్పుడు అద్భుత సంఘటన అయినప్పుడు భక్తులైన ధర్మబద్ధనకి ఆ మెచ్చి అలా భగవంతుడు కురిపించాడు. నీది నిష్పక్షపాత న్యాయ నిర్ణయానికి మెచ్చావని చెప్పారు. నీ ధర్మనిధికి మెచ్చి కనకవర్షం కురిపించాడు. నీకు భక్తికి మెచ్చి నీ కుమారుడిని, ఆ పేదరాలి కుమారుడిని కూడా ప్రాణదానం చేశారు. ఇది కథ. అయితే మల్లేశ్వరుడు అని ఎక్కడ ఉన్నాడు స్థానంలో, ఆయనే మల్లికార్జునుడు. మనం కాశీలో శ్రీశైలం మల్లికార్జునుడు చెప్పుకుంటాం. ఆయనే. ఇందువల్ల ఇలా ఎన్నో ఎన్నో మహిమల గల కథలు దీని మీద ఉంటాయి. ఇందాక నేను చెప్పినట్టు ఇంద్రకీలాద్రి మీద చీకటి కోనేరు ఒకటి ఉంది. ఇలా అక్కడ ఉన్నటువంటి మనిషి విజయేశ్వర స్వామి అంటారు. శ్రీరాముడు త్రేతాయుగంలో, కృష్ణుడు గోకులంలో దుర్గాదేవి వ్రతం చేసి రావణాసుర సంహారంలో ఎంతో లబ్ధి పొందారు. కనుక ఇన్ని రకాల విషయాలు ఉంటుంది కనుక ఆ దుర్గాదేవి ఏ అవతారం వేసినా ఆధారం దుర్గా, ఆ పది వేసిన అవతారం అధేయం. అంటే ఈ అవతారంతో ఈ రాక్షసులు మునిపెట్టి తెలుసుకోవాలి. ఎన్నో రకాల దుర్గాదేవి జానాలు ఉన్నాయి. వనదుర్గ, జ్ఞానదుర్గ, అసురీ దుర్గ, శూలినీ దుర్గ, దీపదుర్గ, ఇంకా పోతే మరి మహాదుర్గ, కనకదుర్గ, విజయదుర్గ, ఒక్కొక్క దానికి ఒక శ్లోకం, ఒక ధ్యాన శ్లోకాలు ఉంటూ ఉంటాయి. అయితే అన్నింట్లోకి చాలా గొప్ప విషయం ఏమిటంటే దుర్గాదేవి కవచం. ఈ కవచాన్ని స్మరించిన వాళ్ళకి ఎంతో లబ్ధి చేకూరుతుంది. శృంగదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాఠయిత్వా చ విన్నా చదివిన నరో ముచ్యేత సంకటాత్ అజ్ఞాత్వా కవచం దేవి దుర్గా మంత్రం చ యో జపేత్ తనాప్నోతి ఫలం తస్య పరంచ నరకం వ్రజేత్. నరక బాధలు దొరుకుతాయి. ఉమాదేవి శిరపాతు లలాటే శూలధారిణి చక్షుషి ఖేచరీ పాతు కర్ణౌ చత్వరవాసిని సుగంధాన్నాసికే పాతు వదనం సత్వధారిణి జిహ్వాంచ చండికాదేవి గ్రీవాం సౌభద్రికా తథా అశోకవాసిని చేతో ద్వౌ బాహు వజ్రధారిణి హృదయం లలితాదేవి ఉదరం సింహవాసిని కటిం భగవతీదేవి ద్వావురు వింధ్యవాసిని మహాబలా చ జంఘే ద్వే పాదౌ భూతలవాసిని ఏవం స్థితాసి దేవి త్వం త్రైలోక్య రక్షణాత్మిక
రక్షమాం సర్వగాత్రేషు దుర్గాదేవి నమోస్తుతే. కవచాలు అవన్నీ చదవడం కాదు, కష్టపడి అర్థస్ఫురణ, శబ్దస్ఫురణ ఎలా పలకాలు నేర్చుకోవాలి, పలికేదానికి ఏమిటి అర్థం తెలుసుకోవాలి. ఏమిటంటే మన శిరస్సు నుంచి కాలి బొట్టన వేలు దాకా అన్ని అంగాంగాలు ఆవిడే రచిస్తుంది కనుక మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది శిరస్సు, అలాగే మన నుదురు, లలాటే, కళ్ళు, చెవులు, ముక్కు, వదనం అంటే మన ముఖం యొక్క ఇది నవ్వు అంట, అలాగే నాలిక, గ్రీవాం అంటాడు అంటే కంఠం, అశోకవాసిన మన 2 బాహువులు, హృదయం, అలాగే ఊరు తొడలు, అలాగే జంగే, ఈ పిక్కలు, పాదాలు, ఇవన్నీ అనేక పేర్లతో మనకి చెప్పాడు. ఎట్లంటే శిరస్సునైతే ఉమాదేవి, చూడని పట్టుకున్నాడు లలాటాన్ని, కళ్ళనేమో కైత్రీదేవి, అలాగే కర్ణుని చత్వరవాసిని, వదనం సత్వధారిణి. ఆ వదనాన్ని అంటే నోటి మాట చాలా సాత్వికంగా ఉండాలి. ముఖాత్ ఇంద్రాగ్ అగ్నిశ్చ మన బాహుల్లో చెప్పారు. ఏం చెప్పారు? చంద్రమా మనసులో జాత, మనసుకి చంద్రుడు. అలాగే మాటే మంత్రం కనుక చాలా ఇదిగా ఉండాలి. అలాగే చండికాదేవిగా కంఠం, అశోకవాసినిగా 2 బాహువులు, మన హృదయం లాలిత్యంగా లావణ్యంగా ఉండాలి కనుక హృదయంలో మంచితనం ఉండాలి. ఆ మంచితనానికి లాలిత్యాన్ని లలితాదేవితో ఇచ్చేశారు. ఇక ఉదరం ఎంత తిన్నా మనకి ఆ ఇచ్చేసేటువంటిది సింహవాసిని, సింహాన్ని ఇచ్చినటువంటి తల్లి. కటి, ఉరూరు అంటే తొడలు, వింధ్యవాసిని. ఈ రకంగా ఏ దేవత మనని ఇలా రక్షిస్తుందని చెప్పి ఈ దుర్గా కవచాన్ని భక్తి శ్రద్ధలతో పఠించి మీరందరూ కృతజ్ఞులవుతారు. మొట్టమొదటిగా ఈ యొక్క ఇంద్రకీలాద్రి వైభవాన్ని మీరు మనసులో ఎప్పుడు స్ఫురించుకుంటే అక్కడున్న అధిష్టాన దేవతైన కనకదుర్గ యొక్క కృపకి మీరు పాత్రులవుతారని ఆశిస్తున్నాను. హరి ఓం. సహనావతు సహనో పునఃతు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.